స్మార్ట్ ఫోన్, స్మార్ట్ కార్స్ సూపర్ పవర్ అయ్యాయి. అన్నీ ఒక్క మెటీరియల్ పైన డిపెండ్ అయి ఉన్నాయి, సెమీ కండక్టర్స్. ఈ టైనీ స్విచెస్ లేకుంటే టెక్ అనే వర్డ్ కూడా ఉండదు. కానీ ఇవి తయారు చేయడం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ప్రపంచం మొత్తం సెమీ కండక్టర్ టెక్నాలజీలో ముందుకెళ్తుంది. మరి ఇండియా ఎక్కడుంది? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్పోక్ బట్. ఐఎమ్ సాయిరిస్. ఇక్కడ మేము టెక్నాలజీని సింపుల్గా, స్మార్ట్గా, సూపర్ క్లియర్గా బ్రేక్డౌన్ చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం కంప్లీట్ సెమీ కండక్టర్స్ గురించి 5 టాపిక్స్లో నేర్చుకుందాం. అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, చిప్స్ ఎలా పనిచేస్తాయి, అసలు ఎందుకు ఇవి తయారు చేయడం అంత కష్టం, ఎందుకు కంట్రీస్ మధ్య ఈ ఇంటెన్స్ కాంపిటీషన్ జరుగుతుంది, అసలు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా పొజిషన్ ఏంటి. టాపిక్ 1, వాట్ ఆర్ సెమీ కండక్టర్స్. కండక్టర్స్ అంటే ఎలక్ట్రిసిటీ ఫ్రీగా పాస్ అయ్యే మెటీరియల్ లైక్ కాపర్, అల్యూమినియం. ఇన్సులేటర్స్ అంటే ఎలక్ట్రిసిటీని కంప్లీట్గా బ్లాక్ చేసే మెటీరియల్ లైక్ రబ్బర్, ప్లాస్టిక్. సెమీ కండక్టర్స్ అనే మెటీరియల్ సిచ్యువేషన్ బట్టి కండక్టర్స్లా ఎలక్ట్రిసిటీని అలౌ చేసి ఇన్సులేటర్స్లా బ్లాక్ కూడా చేయగలదు. అంటే ఒక స్విచ్లా బిహేవ్ చేస్తుంది. వీటిని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ సర్వర్స్, ఏఐ చిప్స్, ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. సెమీకండక్టర్స్ ఈజ్ లైక్ హార్ట్ టు ద డిజిటల్ వరల్డ్. ఎప్పుడైనా ఆలోచించారా వరల్డ్స్ బిగ్గెస్ట్ టెక్ సెంటర్ని సిలికాన్ వ్యాలీ అని ఎందుకు అంటారో? బికాస్ మోడర్న్ ఎలక్ట్రానిక్స్ అన్ని సిలికాన్ చిప్స్ పై రన్ అవుతున్నాయి. సిలికాన్ అనే సెమీకండక్టర్స్ వల్లనే ఫోన్స్, ల్యాప్టాప్స్, ఏఐ అన్నీ పాసిబుల్ అయ్యాయి. అందుకే టెక్ వరల్డ్ హార్ట్కి సిలికాన్ వ్యాలీ అనే పేరు వచ్చింది. పార్ట్ 2, సిలికాన్ చిప్స్ ఎలా పనిచేస్తాయి. చిప్ అంటే ఒక టైనీ కంప్యూటర్ బ్రెయిన్. అందులో బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఈచ్ ట్రాన్సిస్టర్ ఆన్ ఆర్ ఆఫ్, దట్ ఈస్ 1 and 0 బైనరీ క్లాసిఫికేషన్లో ఉంటాయి. ఫోన్స్కి, కంప్యూటర్స్కి హ్యూమన్ లాంగ్వేజ్ అర్థం కాదు. అవి బైనరీ క్లాసిఫికేషన్ 1 and 0 మాత్రమే అర్థం చేసుకోగలవు. చిప్ అంటే ఈ బైనరీ సిగ్నల్స్ని సూపర్ ఫాస్ట్గా ప్రాసెస్ చేసుకుని కరెక్ట్ డిసిషన్ తీసుకుంటుంది. యాప్ ఓపెన్ చేయాలా, డేటాని తీసుకొని రావాలా, ఫోన్లో ఏం జరుగుతుంది అన్నీ డిసైడ్ చేసి డివైస్ స్మూత్గా వర్క్ అయ్యేలా చేస్తుంది. పార్ట్ 3, ఎందుకు సిలికాన్ చిప్స్ తయారు చేయడం చాలా కష్టం. ట్రాన్సిస్టర్ సైజ్ జనరల్లీ మెజర్డ్ ఇన్ నానోమీటర్స్. ఒక నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻⁹ మీటర్స్. అంటే సపోజ్ ఒక చిప్ సైజ్ మన ఫింగర్ నెయిల్ అంత ఉంది అంటే అందులో 10 to 20 బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఫిట్ అవుతాయి. కెన్ యూ ఇమాజిన్ ఎంత చిన్నగా ఉంటాయో? ఒక డస్ట్ పార్టికల్ మీ చిప్ సైజ్ కంటే పెద్దగా ఉంటుంది. ఒక టైనీ సైజ్ డస్ట్ పార్టికల్ మీ చిప్ని ఫెయిల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. అందుకోసమే చిప్ ఫ్యాక్టరీస్ చాలా క్లీన్గా ఉంటాయి. ప్లాంట్స్లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, ప్రెషర్ కంట్రోల్, స్పెషల్ కెమికల్స్, హ్యూజ్ ఎక్విప్మెంట్ ఉంటాయి. 1 small error ఎంటైర్ బ్యాచ్ ఆఫ్ చిప్స్ వేస్ట్ అవ్వచ్చు. అందుకే చిప్స్ తయారు చేయడం చాలా కష్టం. పార్ట్ 4, చిప్ వార్. ఎందుకు కంట్రీస్ మధ్య ఈ ఇంటెన్స్ కాంపిటీషన్? ఎవరి దగ్గర బెస్ట్ చిప్స్ ఉంటాయో టెక్నాలజీ ఫ్యూచర్ వాళ్ళది, ఎకానమీ పవర్ వాళ్ళది, మిలిటరీ స్ట్రెంత్ కూడా వాళ్ళదే. వరల్డ్లో 90% అడ్వాన్స్ చిప్స్ అన్ని తైవాన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. తైవాన్ అనేది డిస్ప్యూటెడ్ ఏరియా. అక్కడ వార్, పొలిటికల్ టెన్షన్ ఆర్ చైనా టేక్ ఓవర్ చేస్తే హోల్ వరల్డ్ చిప్ సప్లై డేంజర్లో ఉంటుంది. చిప్స్ కట్ అయిపోతే ఎకానమీ స్లో, ఇన్నోవేషన్ స్టాప్, ఫ్యూచర్ డార్క్. అందుకే చిప్ వార్ అనేది మోస్ట్ క్రిటికల్ బ్యాటిల్. నౌ లెట్స్ గెట్ టు ద ఫైనల్ టాపిక్, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా పొజిషన్ ఏంటి. 2021లో ఇండియా సెమీకండక్టర్ ఫ్యూచర్పై బిగ్గెస్ట్ స్టెప్ వేయడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ISM, ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ స్టార్ట్ చేసింది. ఈ మిషన్ గోల్ ఏంటంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇండియాలో క్రియేట్ చేయడం, డిజైన్, ఫ్యాబ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడం, ఇండియాని గ్లోబల్ చిప్ హబ్గా మార్చడం. 2021 నుంచి ఇండియా 1.6 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. 10 మేజర్ సెమీకండక్టర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసింది. గుజరాత్, కర్ణాటక, తెలంగాణలో లార్జ్ స్కేల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేసింది. ఇండియా ఫ్యూచర్లో ఇంపోర్టర్ నుండి మ్యానుఫ్యాక్చర్ అవ్వాలని ఎయిమ్ చేస్తుంది. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ సంథింగ్ బిగ్. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇష్టమైన టాపిక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి టెక్ అండ్ AI కంటెంట్ కోసం స్పోక్ బైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్. బాయ్.